అందరికీ నమస్కారం. నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకరణ్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి పొత్తులో భాగంగా సీటును త్యాగం చేసిన వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు అని చర్చ జరుగుతుంది. అసలు దీని గురించి మాట్లాడక ముందు ఒక పాయింట్ చెప్తా. 2014లో జనసేన పోటీ చేయలేదు కాబట్టి పక్కన పెట్టండి. 2019లో దాదాపుగా అన్ని స్థానాల్లో పోటీ చేసింది. ఇలా పోటీ చేయడానికి ముందు ఒక పబ్లిసిటీ ఇచ్చారు. జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న జనసేన కార్యకర్తలు ఎవరైనా సరే మీ అప్లికేషన్ ఇవ్వండి అని. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. చాలామందికి ఎంతమంది గుర్తుందో లేదో, చాలామంది దాదాపుగా అన్ని నియోజకవర్గాల నుండి కార్యకర్తలు వచ్చారు, అప్లికేషన్ ఇచ్చారు, వాళ్ళకి ఇంటర్వ్యూ పెట్టారు, ఎగ్జామ్ పెట్టారు, ఇంటర్వ్యూలు జరిగినాయి. అందులో ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు? ఇలా ఎందుకు చెప్తున్నానంటే, దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా అప్లికేషన్ ఇచ్చారు. కానీ అప్పటికప్పుడు లాస్ట్ మినిట్లో నాగబాబు గారు వచ్చారు, పార్టీలో జాయిన్ అయ్యారు, ఆయనకి టికెట్ ఇచ్చారు. అలాగే ఎగ్జాంపుల్కి మచిలీపట్నం తీసుకుంటే బండి రామకృష్ణ గారు లాస్ట్ మినిట్లోనే జనసేనలో జాయిన్ అయ్యారు, ఆయనకి టికెట్ ఇచ్చారు. వీళ్ళందరూ అప్లికేషన్లు ఇచ్చారో లేదో తెలియదు. కానీ నేను అనేది ఏంటంటే, ఇలా అప్లికేషన్లు తీసుకున్నారు, అప్లికేషన్లు ఇచ్చిన వాళ్ళు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు అంటే జనసేన కార్యకర్తలకి ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఒకసారి ఆలోచించండి. అలాగే పొత్తులో భాగంగా నాగబాబు గారికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు. నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వటం తప్పు కాదు, కానీ అసలు ఎంతమంది జనసేన కార్యకర్తలు ఇంకెవరు లేరా? జనసేన కార్యకర్తలు ఫస్ట్ నుండి పార్టీ పెట్టినప్పటి నుండి ఉన్న వాళ్ళు ఎవరు కనపడరా? అప్పటికప్పుడు పార్టీకి వచ్చిన వాళ్ళు కనపడతారు. అంటే 2019లో నాగబాబు గారికి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు వర్మ గారికి ఇవ్వకుండా ఉండడానికి పెద్ద ఆశ్చర్యం కాదు కదా. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న 2024లో రబ్బర్ చెప్పులున్నా వేసుకున్న వాళ్ళు కూడా అసెంబ్లీకి పంపిస్తా అన్నారు, కానీ నాకు పొత్తులో భాగంగా నాకు టికెట్ రాలేదు అని కొంతమంది బాధపడతాం మనం చూసాం. అలాగే 2024లోనే జనసేన తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలో ఎంతమంది టీడీపీ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి తీసుకుంటే అవనగడ్డ మండలి బుద్ధప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అప్పటికప్పుడు అవనగడ్డ టికెట్ జనసేనకి ఇస్తే అప్పటికప్పుడు టీడీపీ నుండి జనసేనలోకి వచ్చి టికెట్ తీసుకున్నారు. అంటే జనసేనలో కార్యకర్తలు ఎవరు లేరా? పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న కార్యకర్తలు ఎవరు లేరా? వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇవ్వరా? ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరా? ఎప్పుడు ఇలా ఆయన ఎవరు అనుకుంటే వాళ్ళకి నాగబాబు గారు కానివ్వండి, అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన అప్పట్లో జేడి లక్ష్మీనారాయణ గారికి ఇచ్చారు. అలా కానీ అంటే నేను అనేది అంటే, ఒక ప్రాసెస్ పెట్టారు కదా. జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఇలా అప్లికేషన్లు ఇవ్వండి, వాళ్ళు ఇంటర్వ్యూ జరుగుద్ది, ఎగ్జామ్ జరుగుద్ది, వాళ్ళు సెలెక్ట్ చేస్తామని ఒక ప్రాసెస్ పెట్టారు కదా. ఆ ప్రాసెస్ ఫాలో అవరా? ఇవన్నీ పబ్లిసిటీ కోసమేనా? పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టంట్స్ చేస్తారా? అంతేగాని కార్యకర్తలకి నిజంగా కార్యకర్తల మీద ప్రేమ కదా. ఇంకొంతమంది అనొచ్చు, నీకెందుకు, నువ్వు జనసేన కార్యకర్త కాదు కదా, నువ్వెందుకు మాట్లాడుతావు అన్నట్టు అనుకోవచ్చు. నేను ఏం చెప్తున్నానంటే, జనసేన కార్యకర్తలందరూ ఆలోచించండి. ఆయన ఎలక్షన్ ముందు ఏం చెబుతున్నారు, ఏం చేస్తున్నారు. ఒక పార్టీ పరంగా ఆయన కార్యకర్తలందరినీ ఆహ్వానించి మీకు టికెట్లు ఇస్తాను అని, అంటే మీకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి అని ఆహ్వానించి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ చేసి వాళ్ళలో ఎంతమందికి టికెట్ ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదు, అప్పటికప్పుడు పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి ఎలా ఇచ్చారు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే అన్నారు ఒక ఇంటర్వ్యూలో, ఒక మీటింగ్లో, ఏదో గుడ్డెద్దెల్లి చేలో పడినట్టు కాదు, మనం ఆలోచించాలని. మీరు ఆలోచించండి. జనసేనలో కార్యకర్తలు ఎవరు లేరా? ఇప్పుడు ఇలా సెలెక్టెడ్ పర్సన్స్కేనా ఎమ్మెల్సీ సీట్లు అవని, ఎమ్మెల్యే టికెట్లు అవని, అన్ని సెలెక్టెడ్ పర్సన్స్కేనా, కార్యకర్తలకు లేవా? అలాగే మిగిలిన పార్టీ గురించి కూడా మాట్లాడవచ్చు. నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ వర్మ గారి ఇష్యూ వచ్చినప్పుడు ఇది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు, ఆయన ఇలాగే చేస్తున్నారని చెప్పడానికి ఇలా చెప్తున్నాను. ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.